వెల్కమ్ టు ద గ్రేట్ ఇన్స్టిట్యూట్. దక్షిణ భారతదేశంలోనే ఆర్ఆర్బికి ఎక్స్క్లూజివ్గా కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ. 20 సంవత్సరాల నుండి కేవలం ఆర్ఆర్బిలోనే కోచింగ్ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ యొక్క డ్రీమ్ని, వాళ్ళ యొక్క కళని రైల్వేలో ఉద్యోగం సాధించుకోవడం కోసం, ఆర్ఆర్బిలో ఆ ఎగ్జామ్స్ త్రూ చేయడం కోసం గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంతో హెల్ప్ చేసి ఉంది. సో ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యి రైల్వేలో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాలని అనుకుంటున్నారో, అలాంటి లక్ష్యం ఎవరికైతే ఉందో అలాంటి విద్యార్థులు అందరూ కూడా మన గ్రేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఈ 20 సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి ఆ ఫలాలు మీరు అనుభవించాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at compound interest at 5% per annum for 3 years is. సో 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పున? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పున. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు అమౌంట్ 105% అవుతుంది. అమౌంట్ 105% అవుతుంది. టైం 3 years ఇచ్చారు కాబట్టి హోల్ క్యూబ్ ఇంటూ 8,000 దట్ గివ్స్ అస్ అమౌంట్ వాల్యూ అవుతుంది. ఇది అమౌంట్ వస్తుంది. కానీ అడిగింది ఇంట్రెస్ట్ కదా. ఫస్ట్ అమౌంట్ కనుక్కొని దాంట్లో నుండి మనం ప్రిన్సిపల్ కనుక సబ్ట్రాక్ట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు అమౌంట్లో నుండి ప్రిన్సిపల్ 8,000 సబ్ట్రాక్ట్ చేయండి. సో 5 టేబుల్ 21 టైమ్స్ క్యాన్సిల్, 5 టేబుల్ 20 టైమ్స్ క్యాన్సిల్. 21 క్యూబ్ 9,261 బై 20 క్యూబ్ 8,000 into 8,000 minus 8,000. సో 8,000 క్యాన్సిల్. 9,261లో 8,000 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 1,261 వస్తుంది. ఆన్సర్ ఈస్ 1,261. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Deepak can cover a distance of 5 kilometers in 20 minutes. The distance covered by him in 50 minutes is. ఇతను 20 minutesలో 5 kilometers కవర్ చేస్తే 50 minutesలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడని అడుగుతున్నాడు. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సింపుల్గా చూడండి, 20 minutesలో 5 kilometers ట్రావెల్ చేస్తే 50 minutesలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు? సో క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే 5 into 50 ఎంత? 250. లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా చూడండి, 0 0 క్యాన్సిల్. సో 5 5s 25/2, 5 5s 25/2 ఇస్ ద ఆన్సర్. 25/2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 12.5 kilometers వస్తుంది. ఆన్సర్ 12.5 kilometers. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 pipes can fill a tank in 10 hours and 12 hours respectively, while a third pipe empties the full tank in 20 hours. If all the 3 pipes are operate simultaneously, in how much time the tank will be filled? సో ఒకటి అని కెపాసిటీ 10 అవర్స్లో చేస్తుంటే, ఒకటి 12 అవర్స్లో ఫిల్ చేస్తుంటే, థర్డ్ పైప్ 20 అవర్స్లో ఎంటీ చేస్తుంది. సో ఇలా టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ట్యాంక్ యొక్క కెపాసిటీని లేదా టోటల్ వర్క్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఎలా? బై టేకింగ్ ఎల్సిఎం ఆఫ్ 10, 12 and 20. సో ట్యాంక్ యొక్క కెపాసిటీని ఎల్సిఎం ఆఫ్ 10, 12, 20 తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 10, 12, 20 ఎంత వస్తుంది? 60 వస్తుంది. 60 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనుకుంటే ఇది 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ట్యాప్ యొక్క ఎఫిషియన్సీ 60/10 అంటే 6 liters per hour అనేది ఫస్ట్ ట్యాప్ యొక్క ఎఫిషియన్సీ. సెకండ్ ట్యాప్ 60/12 అంటే 5 liters per hour. నెక్స్ట్ లీకేజ్ 60/2 అంటే 3 liters per hour. ఇప్పుడు మూడు సైమల్టేనియస్గా పనిచేస్తున్నాయి కాబట్టి 6 + 5 ఈ రెండింటి కాంట్రిబ్యూషన్ 11 మైనస్ 3 నెగిటివ్ ఎంటీ కదా, -3. 6 + 5 11, 11 - 3 8 liters per hour అనేది ట్యాంకులోకి వాటర్ మిగులుతూ ఉంది. 2 ట్యాప్స్ ఫిల్ చేస్తూ ఉన్నాయి, లీకేజ్ ఎంటీ చేస్తూ ఉంటే 1 hour తర్వాత అబ్జర్వ్ చేస్తే ఎన్ని లీటర్స్ మిగులుతాయి? 8 liters per hour మిగులుతున్నాయి. సో 60 liters at 8 liters per hour ఎంటీ ఫిల్ అవుతూ ఉంటే ఎంత టైం పడుతుందో చూద్దాం.
4 table 15 times, 4 table 2 times. So 15 by 2 అంటే ఆన్సర్ 7.5 hours లేదా 7 hours 30 minutes. హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A, B and C are employed to do a piece of work for 529 rupees. A and C are supposed to finish 19 by 23 of the work together. How much shall B pay to B? మొత్తం అమౌంట్ ఎంత అసైన్ చేశారు? టోటల్ అమౌంట్ గివెన్ 529 అయితే ఏసీలు ఇద్దరూ కలిపి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? 19 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుట్ ఆఫ్ 23 యూనిట్స్ అసైన్ కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి బి కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 23 19 వాళ్ళిద్దరూ చేస్తే బి ఒక్కడే 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుట్ ఆఫ్ 23 యూనిట్స్ చేయాలి. సో ఎప్పుడైతే వర్క్లో ఇంత పార్ట్ చేశాడో అమౌంట్లో కూడా అంతే పార్ట్ అమౌంట్ తీసుకోవాలి. సో టోటల్ అమౌంట్ 529 రూపీస్ కాబట్టి 529లో కూడా అదే ఫ్రాక్షనల్ పార్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక 23 టేబుల్ 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది బికాస్ వీ నో దట్ 23 స్క్వేర్ ఈజ్ 529. సో 423's ఆన్సర్ 92 రూపీస్ ఈజ్ ద షేర్ ఆఫ్ బి అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి సబ్స్క్రైబ్ 50,000 for a business. A subscribes 4,000 more than B and B 5,000 more than C. Out of total profit 35,000 A receives. సో ఇక్కడ A B కన్నా 4,000 ఎక్కువ, B C కన్నా 5,000 ఎక్కువ అంటున్నారు. సో మొత్తం కాంట్రిబ్యూషన్ 50,000. ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్లుగా ఏ కాంట్రిబ్యూషన్ ఎంత, బి కాంట్రిబ్యూషన్ ఎంత, సి కాంట్రిబ్యూషన్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ బి సి. సి కాంట్రిబ్యూషన్ ఎక్స్ అనుకుంటే బి ఎంత ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు? 5,000. కాబట్టి బి కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5,000. ఏ అని అతను బి కన్నా ఎంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు? 4,000. కాబట్టి ఎక్స్ ప్లస్ 5,000 4,000 యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 9,000 అవుతుంది. సో టోటల్గా ముగ్గురు కలిపి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని చూస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 9,000 ప్లస్ 5,000 14,000. This is the total amount contributed by all 3 persons together. That amount is given as 50,000. సో 14,000 రైట్ సైడ్ తీసుకొస్తే 3x is equal to 50,000 minus 14,000 ఆన్సర్ 36,000 అవుతుంది. సో 3 టేబుల్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 12,000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ గివ్స్ అస్ ఎక్స్ వాల్యూ. మన ఏ అమౌంట్ అడుగుతున్నారు కాబట్టి ఏ అమౌంట్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 9,000 అంటే 12,000 ప్లస్ 9,000 21,000 ఏ కాంట్రిబ్యూషన్ అవుతుంది. మరి బి కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుందంటే 12,000 ప్లస్ 5,000 17,000 అవుతుంది. సి కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుందంటే ఎక్స్ కాబట్టి 12,000. ఇవి వీళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద బేస్ అయ్యి మనం ప్రాఫిట్ని షేర్ చేయబోతున్నాం. ఎంత? 35,000ని. ఎలా షేర్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోలో షేర్ చేయాలి. చూడండి రేషియో తీసుకుంటున్నాను. 3 zeros 3 zeros 3 zeros క్యాన్సిల్. 21 ప్లస్ 17 38 38 ప్లస్ 12 50. సో 35,000 50 పార్ట్స్ అయితే 35,000 రూపీస్ 50 పార్ట్స్ అయితే వాట్ ఈజ్ ఏ రిసీవింగ్? ఏ రిసీవింగ్ 21 పార్ట్స్ ఎంత అని చేయాల్సి ఉంటుంది. సింప్లిఫై చేద్దాం. 0 0 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ హియర్ 700 టైమ్స్ 7 into 21 147 వస్తుంది. 2 zeros ఆర్ దేర్. కాబట్టి ఆన్సర్ 14,700 అవుతుంది. 14,700. ప్లే స్టోర్లో గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ అవైలబుల్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.